కోయట్లో బుధవారం సాయంత్రం నుంచి వాన పడింది మామ. బుధవారం సాయంత్రం నుంచి వాన పడింది. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకల్లా అయిపోయింది. అయిపోతానే మేము అనుకుని వాన పడేటప్పుడు చూద్దాం ఈరోజు బాగా వరదలు మాత్రం వస్తుందేమో. 3 రోజులు వాన కదా, షవర్ అని ఇంగ్లీష్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే నీ వాతావరణం షవర్గా ఉంటుంది అని చెప్పి. అమ్మ దాని వాన వస్తుందేమో భయపా చూడాలా, గుంతలు నిండుతాయేమో అని చెప్పి వచ్చాం. చూచే ఈ చిన్న చిన్న గుంతలు ఉన్నాయి. ఆ చిన్న చిన్న గుంతలు నిండలే. పైన కాలు పెడితే గిరిగిల కాడికి మునిగిపోతుంది అంతే, ఏమి ఎక్కువ నిలబడలే. ఇదంతా చూసుకున్నాం. ఎన పక్క ఆ పక్క ఈ పక్క చూద్దామని చెప్పి ఆ వాటర్ ప్యాకెట్ పక్క ఈ పక్క అంతలోకి పోయినాం మామ. చూచే ఎక్కడగా నీళ్ళు ఎక్కువ లేవు, అంతా తక్కువగా ఉండయి. ఇదో ఈ నీళ్ళే మామ, అయ్యి ఎక్కువ ఏం లేవు. ఎన్ని రోజులు 3 రోజులు 4 రోజులు ఉంటాయి, రొత్తుకొని ఇంకిపోతాయి. పెద్ద వాన కదా, మునిగిపోతాయేమో. అబ్బా రోడ్లు కూడా బ్లాక్ అయితే ఏమో అనుకున్నాం. కుదరలే మామ. సరే అని ఈ పక్క వచ్చినాం. ఈ పక్క కూడా చిన్న చిన్న గుంతలు ఉన్నాయి. ఆ గుంతలు నిన్నలే కానీ ఉప్పు కదా ఇదంతా. ఈ ఉప్పులో ఇదో ఈ ప్రదేశాలు కూడా ఇయ్యామమ్మ, గుంతలు కుక్క ఈ ప్రదేశాలన్నీ ఇయ్యే. ఇక్కడ చూసినాం అనమాట. ఇక్కడ చూసి ఇక్కడ నిన్న మామో సబ్స్క్రైబ్ చేయమమ్మా, చూసిపోతావు ఎందుకురక చేయమన్నమాట సబ్స్క్రైబ్.